వెల్కమ్ టు అగ్మాక్స్. ఏపీ రైతులకు ప్రత్యేకంగా లబ్ధి చేకూర్చేలా కూటమి ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రైతులను ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు త్వరలోనే ఒక సమగ్ర కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆర్గానిక్ ఫార్మింగ్ లో ఏపీని దేశంలోనే టాప్ స్థాయిలో నిలబెట్టే లక్ష్యంతో ఈ కొత్త కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా అవసరమైన మౌలిక సదుపాయాలు, శిక్షణ, మార్కెటింగ్ మద్దతును ప్రభుత్వం అందించనుంది. రైతులకు ఆర్గానిక్ సాగుపై శిక్షణ ఇవ్వడంతో పాటు వారు పండించిన ఉత్పత్తులను సులువుగా విక్రయించుకునేలా ప్రభుత్వమే తోడ్పాటు అందించనుంది. ఆర్గానిక్ వ్యవసాయాన్ని మరింత నమ్మకంగా, పారదర్శకంగా తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలి దశలో రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చిన 18 లక్షల మంది రైతులకు ప్రభుత్వం సహకారం అందించనుంది. రైతులకు పండించే ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యత వినియోగదారులకు స్పష్టంగా తెలిసేలా సర్టిఫికేషన్, ట్రేసబిలిటీ సదుపాయాలను ప్రభుత్వమే కల్పించనుంది. ఈ మేరకు ప్రక్రియను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి, దాని ద్వారా ఎలా మంచి రాబడి పొందాలి అనే అంశాలపై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించుకునే విషయంలో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సాహకాలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఏపీ వ్యవసాయ ఉత్పత్తుల వాటా పెరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఏపీలో ఆక్వా సాగు చేసే రైతులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న రైతులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా అంగన్వాడీలకు అవసరమైన గుడ్లను పౌల్ట్రీ రైతుల నుంచే సరఫరా చేసేలా కాంట్రాక్ట్లు ఇవ్వనున్నారు. మరోవైపు ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో కుంకుమ సాగుపై నివేదికలు సిద్ధం చేయాలని, పి ప్రైవేట్ పబ్లిక్ భాగస్వామ్యం పద్ధతిలో సాగు చేస్తే లాభదాయకంగా ఉంటుందని సూచించారు. ఇక వాతావరణ మార్పుల ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని, అలాగే ఎల్ నినో ప్రభావం నుంచి రైతులను కాపాడేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ విధంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు అమలు చేయనుంది.